కనిగిరి మండలం బడుగులేరు ఎస్సీ కాలనీలో 14 మంది విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి, జ్వరంతో ఇబ్బంది పడుతూ కనిగిరికి తీసుకురాగా 8 మంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ 8 మంది అయిన బ్లెస్సీ, జోనాథన్, రాణి, జయకుమార్, తరుణ్, వెక్కీ, షేర్లీ, రెచల్లు స్థానికంగా చికిత్స పొందగా ఆర్థికంగా ఇబ్బంది లేని 6 మంది ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించిన డిఎంహెచ్ఓ వైద్యాధికారులు మరియు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ముక్కు కవిత వారికి వైద్య పరీక్షలు చేయడం జరిగింది. నీటి కలుషితం వలన ఈ పరిస్థితి వచ్చినట్లు తెలుసుకున్నారు. వారు కోలుకొని పూర్తిగా క్షేమంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపిన అనంతరం ఆర్డీఓ, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి బడుగులేరు గ్రామానికి వెళ్లి అక్కడ వారు త్రాగిన బోరును పరిశీలించి ఆ బోరు నీటిని వాడకుండా సీజ్ చేయించి చుట్టుపక్కల ఉన్న మురుగును తొలగించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సురక్షిత మంచినీరు అందించాలని తెలియజేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 15 రోజుల పాటు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. వాళ్ళ అడుగు ల్యాబ్లో ఉంది. అది మీ అందరికీ వచ్చిందని నేను ఒక 10 days ఉంటాయి కదా సార్. దాంట్లో వాటర్ అట్లా బోర్ వాటర్ డీప్ ఉంటుంది కదా, అది 20 అడుగుల పైన ఉంది సార్. అక్కడ అంతా కూడా డౌన్ ఉంది సార్. యాక్చువల్గా పై నీళ్ళు వస్తాయి, అంటే పై నీరు వస్తాయి. అందుకని మీరు అన్ని చూస్తే పై నీరు వస్తాయి. ఏం చేసాం, మా గుంతలోనే వేసింది, మా కొడుకు పొరపాటుగా వేసింది. ఇక్కడే నీళ్ళు బాగుంటాయి.